దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 13th డిసెంబర్ 2025. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? మత్తయి సువార్త 28వ అధ్యాయము 17వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 28 and verse 17. వారు ఆయనను చూచి ఆయనకి మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు పునరుద్ధానమైన తర్వాత, అనగా యేసు ప్రభువారు జన్మించి శిలువ మీద మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యుల యొద్దకు వచ్చినప్పుడు అక్కడ కొందరు ఆయనను మ్రొక్కిరి, కొందరు ఆయనను సందేహించిరి. ఏమని రాయబడిందంటే, ఆయనను చూసి ఆయనను మ్రొక్కిరి, కొందరు మ్రొక్కలేదు. కొందరు మ్రొక్కారు, కొందరు మ్రొక్కలేదు. వారినే సందేహించారని బైబిల్లో రాయబడ్డాది. దేవునికి స్తోత్రము కలుగును గాక. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. When they saw him, they worshipped him, but some doubted. వారు ఆయన్ని చూచినప్పుడు ఆరాధించారు, కొందరు సందేహించారు. జాగ్రత్తగా గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వరకు కూడా ప్రతి సంఘంలో ఈ 2 గుంపులు ఉంటాయి. దేవుణ్ణి మొక్కువారు, అనగా దేవుని నమ్మువారు, దేవుణ్ణి సందేహించువారు. ప్రియ దేవుని బిడ్డలారా, సందేహం లేకపోతే ఎందుకు భయపడుతున్నావు? నీవు సందేహం లేకపోతే రేపటి కొరకు ఎందుకు చింతిస్తున్నావు? సందేహం లేకపోతే నీవు వెళ్తున్న పరిస్థితి నిన్ను 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 పడేస్తాదని, నిన్ను నాశనం చేస్తాదని ఎందుకు తొందరపడుతున్నావు? నీవు దేవుణ్ణి నమ్మే వ్యక్తిగా ఉండాలి, మ్రొక్కే వ్యక్తిగా ఉండాలి. దేవుని నమ్మడమే దేవుని మ్రొక్కడము. అర్థమవుతుందండి? దేవుని నమ్మడమే దేవుని మ్రొక్కడము. యోబు భక్తుడు అంటాడు, ఆయన నన్ను చంపినను ఆయన కొరకే నేను కనిపెడుతున్నాను. దేవుణ్ణి మ్రొక్కుతున్నాడు. నా విమోచకుడు సజీవుడు. హీఈస్ వర్షిపింగ్ ద లార్డ్. ఆ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన జీవిస్తున్న ఆ యొక్క బాధకరమైన దుఃఖకరమైన పరిస్థితుల్లో కూడా ఆయన దేవుని ఆరాధిస్తున్నాడు. నా విమోచకుడు సజీవుడు. అంత పోయినను ఏమంటాడంటే, యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొని పోయినా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు మొక్కే వ్యక్తిగా ఉన్నావా, సందేహించే వ్యక్తిగా ఉన్నావా? యోబుకు జరిగినది ఒకవేళ ఎవరికైనా జరిగితే సందేహిస్తాం. ఎందుకు ఇలా జరుగుతుంది? నేను ఏం మిస్టేక్ చేశాను? ఎందుకు ఇలా జరుగుతుంది? ఏం జరిగిపోతుందని మనము సందేహిస్తాము. కానీ యోబును చూస్తున్నాము తండ్రి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దేవుని మొక్కాడు. That is worshiping the Lord in spite of your situations. చాలామంది దేవుని యొద్ద నుంచి పొందినప్పుడు ఆరాధికులుగా కనపడతారు, కానీ జీవితంలో పోగొట్టుకున్నప్పుడు ఆరాధికులుగా ఉండరు. యోబు అలా లేడు. యోబు అలా లేడు. కాబట్టి ఈరోజు నీవు ఆయన్ను ఆరాధన చేసే వ్యక్తివా, లేక సందేహించే వ్యక్తివా? ఆయన యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడని నమ్మాలి. ఆయన వెతుకువారుకు ఆయన ఫలము దయచేవాడని నువ్వు నమ్మాలి. మ్రొక్కేవాడిగా నువ్వు ఉండాలి. అబ్రహామును దేవుడు ఇస్సాకును బలి ఇవ్వమని చెప్పినప్పుడు ఆయన సందేహించలేదు, కానీ ఇస్సాకును బలి ఇవ్వటకు వెళ్ళాడు. హీ బికేమ్ ఎ వర్షిపర్. యు నో హౌ యు బికమ్ ఎ వర్షిపర్? నాట్ బై జస్ట్ సేయింగ్ హల్లెలూయా. ఆరాధికులుగా ఎలాగుంటాము, ఎలా మారుతాం తెలుసండి? ఒక గిటార్, ఒక మ్యూజిక్, లేక ఒక పాట పాడుతూ కాదండి ఆరాధికులు. ఆయన మ్రొక్కడం, ఆయన చెప్పింది నమ్మడం ఆయన ఉన్నాడని. గాఢాంధకారపు లోయలోని సంచరించినను ఈ అపాయంకు భయపడను. ఎందుకు? నీవు నాకు ఇది మ్రొక్కడం అంటే. కొందరు ఆయన చూచి మొక్కిరి, కొందరు సందేహించరు. నువ్వు ఎక్కడున్నావు? మ్రొక్కే గుంపులో ఉన్నావా, సందేహింప గుంపు? ఆర్ యు ఇన్ ద గ్రూప్ ఆఫ్ ద వర్షిపర్స్
आर यू द ग्रुप ऑफ द डाउटर्स? हिंदी में पढ़ेंगे मत्ती रचित सुसमाचार, उसमें 28th चैप्टर और 17th वचन पढ़ रहे हैं। जब उन्होंने उसे देखा, तब उन्होंने उसे दंडवत किया, परंतु कुछ लोगों को संदेह हुआ। कुछ को संदेह हुआ, लेकिन बहुत से लोग उनको धनवंत की आराधना किया। ప్రియ దేవుని బిడ్డలారా, యు ఆర్ టు బి ద వర్షిపర్. చాలా మంది ప్రతికూల పరిస్థితి రాగానే కోపం వచ్చేస్తుంది, ప్రతికూల పరిస్థితి రాగానే తొందరపడతా ఉంటారు, మాటలు విసురుతూ ఉంటారు. దే ఆర్ అన్కంట్రోలబుల్. సి దట్ ఈస్ నాట్ వర్షిప్. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. యు కెనాట్ బి ఎ వర్షిపర్. ఆ రోజు మోషే యెహోవా నామాన్ని సమ్మానించలేదని దేవుడు చెప్తున్నాడు. యు డిడ్ంట్ హెలవ్ మై నేమ్ అంటున్నాడు. ఎందుకు తెలుసా? బండను కొట్టమంటే బండతో మాట్లాడావు. ఈరోజు నీవు నేను పట్టించుకోము, కానీ చాలాసార్లు సందేహించి వారి గుంపే చాలామంది ఉన్నామా? యూనో, ఈరోజు నీవు మారు మనసు పొందుకో. మారు మనసుకు పొందుకో. టెల్ లార్డ్, ఐఎమ్ సారీ లార్డ్. నువ్వు ఉన్నావు ప్రభా నా జీవితంలో, నా పిల్లల కొరకు నువ్వు ఉన్నావు ప్రభా, నా కుటుంబం కొరకు నువ్వు ఉన్నావు, నా ఫైనాన్సెస్లో నువ్వు ఉన్నావు ప్రభా, నా ఆరోగ్య విషయంలో నువ్వు ఉన్నావు ప్రభా, నా రేపుడి విషయంలో నీవు ఉన్నావు ప్రభా అని దేవుని మొక్కుదాము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని దీవించడానికి స్తోత్రం. మేమందరము మొక్కేవారుగా ఉండుటకు సహాయం చేయాలి. లెట్ వి బి వర్షిపర్స్ మై ఫాదర్. సహాయం చేయమని అడుగుచున్నాను. అనారోగ్యమైన వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం. బిజినెస్ చేస్తున్న వారిని బిజినెస్లో మీ తోడు దయచేసి కాపాడండి అయ్యా. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు నాయన, వారి జాబ్స్ విషయంలో మీకు ఆరాధికులుగా ఉంటుకు సహాయం చేయండి నాయన. చదువుకున్న బిడ్డలందరూ ఆరాధికులుగా ఉంటుకు సహాయం చేయండి. వారు ఏం చదువుతున్నారు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడని నమ్మి ఆరాధికులుగా వారిని చేయమని అడుగుచున్నాను అయ్యా. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయా కీర్తం ధరింప చేసిన స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ నాయన తండ్రి నిన్ను మొక్కేవారుగా ఆరాధికులుగా ఉంటూ కృప దయచేయండి అయ్యా. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసిన, ఇజ్రాయెల్ దేశం కొరకు, దేశంకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ప్రభు నాయన నేను నిజంగా మొక్కేవారుగా నీవు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధనలు తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమె. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.